ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చదువు హల్లెలూయా. దయచేసి ఎవరు అటు ఇటు కదలమాకండి. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త చివరి అధ్యాయము. మత్తయి సువార్త చివరి అధ్యాయము 16వ వచనం కానుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం కానుంచి చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజమం ఇచ్చుచు. చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుడు మాట్లాడే ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చిన్నాం కనుక ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని హృదయాలు తెరిచి, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరమును మాకు వినిపించయ్యా. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి విధమైన దురాత్మలు మీరు బంధించండి. దుష్టుడి కార్యములు మీరు బంధించమని కోరుకున్నాం తండ్రి. ఈ స్థలమందు నువ్వు నిలబడు. ఈ పునరుద్ధాన దినాన మేమందరూ నా తండ్రి నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ, అయ్యా నీ మాట కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. నువ్వు మాట్లాడు, నీ స్వరమును మాకు వినిపించు. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వాధీనపరుచుకో. ఈ శబ్ద యంత్రాలను, కరెంటును, వాతావరణానికి నీ స్వాధీనపరుచుకోమని, నీ నామానికి మయం తెచ్చుకోమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదామా. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజమం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో. చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక అందరూ నా వైపు చూడండి. నా దేవుని ప్రియులరా, చదువుకున్న ఈ వాక్యం మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యము, అందరికీ తెలిసిన వాక్యం. అయితే యేసు ప్రభు 11 మంది ఏంటంటే 12వ వ్యక్తి ఎవరో? ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? ప్రభువు నమ్ముకొని ఆ 12 మంది శిష్యులు ఉన్న భాగ్యాన్ని, దేవుడిచ్చిన ఆ ధన్యతను విడిచిపెట్టి భ్రష్టుడైపోయి శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత యేసు ప్రభు 11 మంది శిష్యులకి ఆజ్ఞాపిస్తూ అంటాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇయ్యండి చెబుతూ, ఇక ఆయన తన యాత్రను ముగించుకొని పరమునకు చేర్చబడ్డాడు. ఇదంతా మనకి తెలుసు. అయితే యేసు ప్రభు ఇక్కడ ఒక మాట అంటాడు, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? సమస్త జనులను శిష్యురాలిగా. మరి గురువు ఎవరు? శిష్యుడు. మనమైతే గురువు ఎవరు? యేసు ప్రభు. శిష్యుడు యజమానుడి కంటే గొప్పవాడు కానేరడు, గొప్పవాడు కాదు. అయితే యేసు ప్రభు ఇక్కడ మనతో అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు
శిష్యులుగా చెయ్యండి అని అన్నప్పుడు నేను అనుకున్నాను, శిష్యులుగా ఎందుకు, సైన్యాధిపతులుగా చేయొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. సైన్యాధిపతులుగా చేయొచ్చు కదా, లేకపోతే మంత్రులాగా చేయొచ్చు కదా. అర్థమవుతుందా? యేసు ప్రభువుని మనం ఏమని పిలుస్తాం? రారాజు అని పిలుస్తాం కదా, అవునా? యూదుల రాజు అని, రారాజు అని పాటలు కూడా పాడుకున్నాం, అవును. అప్పుడు ఆయన ఏం చేయాలి? రాజు దగ్గర ఎవరెవరు ఉంటారు? మంత్రులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, శాస్త్రాధిపతులు ఉంటారు, ఇక అందరూ ఉంటారు కదా. ఆయన ఏమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, శిష్యుడు ఎందుకు? ఒక మంత్రో, ఆ, మంత్రో లేకపోతే సైన్యాధిపతో ఏదో విధంగా చేయమని చెప్పొచ్చు కదా. అర్థమవుతుందా? రాజు కావాల్సింది ఎవరండి? శిష్యుడా? ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అంతేనా? ఆయన దగ్గరికి ఎవరు కావాలి? ఆయనకి ఎవరైతే సమయోచితమైన జ్ఞానం ఇస్తారో, ప్రైజ్ ది లార్డ్, సమయోచితమైన జ్ఞానం ఇస్తారో, కొంతమంది దేశాన్ని పరిపాలించే వాళ్ళని జ్ఞానవంతులు కూడా వాళ్ళు కొంతమంది పక్కన పెట్టుకుంటారు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యలో ప్రజలకి ఎలాగ మనం న్యాయం చేయాలి, ప్రజలకి ఏ విధంగా మనం సహాయపడాలని కొంతమంది ఆనాటి కాలంలో రాజుల దగ్గర మంత్రులు ఉండేవాళ్ళు, అవునా కదా? అలాగా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక సైన్యాన్ని సిద్ధపరచుకోవచ్చు కదా. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు రాజుని కాపాడటానికో, లేకపోతే సీఎంను కాపాడటానికో, లేకపోతే ప్రధానమంత్రిని కాపాడటానికో ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా. ఎందుకయ్యా శిష్యుడు ఎందుకు? శిష్యుడికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో బయట ఉన్న వాళ్ళకి తెలియదు, లోకస్తులకి తెలీదు. శిష్యులు అంటారు, ప్రభువా నువ్వు పిలవగానే సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చామే, నువ్వు పిలవగానే తల్లిదండ్రుల్ని, జీవనోపాధిని, వాటన్నిటిని వదిలిపెట్టుకొని వచ్చాం. నీ దగ్గరికి వచ్చినందుకు మాకేమన్నా బహుమానం ఏమన్నా దొరికిద్దయ్యా? ప్రైజ్ ది లార్డ్. మాకేమన్నా బహుమానం ఏమన్నా దొరికిద్దా అని అడిగినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? సింహాసనం మీద ఆసీనులయ్యి 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారని దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ ధన్యత? ఎవరికి ఇచ్చాడు? మంత్రులకి ఇచ్చాడా? సైన్యాధిపతులకి ఇచ్చాడా? కాదు కదా. శిష్యుడికే ఈ ఆధిక్యత ఇచ్చాడు. శిష్యుడికి ఎందుకు ఈ ఆధిక్యత ఇవ్వాలంటే, ఎందుకు ఇచ్చాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యుడు అన్ని విషయాల్లో విధేయత కలిగి నడుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంట? పెళ్ళికి వెళ్ళాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళాడు? కానా అనే ఊరిలో విందుకా పెళ్ళికా? పెళ్ళికి వెళ్ళాడా లేదా? పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరూ భోజనం చేయకుండా వస్తారా? అవునా? కానా అనే ఊరిలో పెళ్లి విందుకా? చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పిలువబడ్డారంట? వివాహానికి పిలువబడ్డారు. ఈ సందర్భం తెలుసు. ద్రాక్షారసం అయిపోయింది, విందు ప్రధాని రాబోతున్నాడు. అతడికి ఏది ఇవ్వాలి? యూదుల ఆచారం ప్రకారం ఏం చేయాలి? ద్రాక్షారసాన్ని ఇవ్వాలి, అతిథిని గౌరవించాలి. అయితే ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయినప్పుడు ఆయన ఏమన్నాడు? నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్పాడు. అయితే యేసు తల్లి ఒక మాట అనేది,
ఏమనిద్దంటే ఆయన ఆయన మీతో ఏది చెప్తాడో అది చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏది చెప్పినా మీరు చెయ్యండి. మేము చెయ్యము అని అనమాకండి. ఎందుకంటే ఆయన్ని పసిబాలుడి కానుంచి చూస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన్ని కన్నది నేను. ఎవరు? మరియా. ఆయన కన్నది నేను. ఎందుకంటే ఆయన జ్ఞానము, ఆయన వివేచన చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఎప్పుడు ఎలాగ మలుచుకోవాలో, ఎప్పుడు ఎలాగ నడుచుకోవాలో, ఏ సందర్భంలో ఎలాగ వివేచనతో అడుగు వేయాలో సమస్తం ఆయనకి తెలుసు. అయితే ఈ సందర్భంలో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆయన మీతో ఏది చెబుతాడో దాన్ని సంపూర్ణంగా చేయండి అని చెప్పినప్పుడు శిష్యులు ఆయన మాటకి అవిధేయత చూపారా, విధేయత చూపారా? అవునా? నా దేవుని ప్రియులారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యేసు ప్రభు మొదటి సూచక్రియ ఎక్కడ జరిగించాడు? ఎక్కడ? కానా అనే ఊరిలో. శిష్యుల చూడటం కానీ, తల్లి అయిన మరియ చూడటం కానీ, సమస్త జనులు చూడాలన్నా మొదటి సూచక్రియ ఎక్కడ జరిగింది? కానా అనే ఊరిలో. దానికి ముందు ఎక్కడైనా జరిగిందా? లేదు. లేఖనం ఏం చెప్పింది? మొదటి సూచక్రియ కానా అనే పెళ్లి విందులో చేశాడు. నేను ఒక మాట అంటాను. నేను ఏదైనా ముందు ఒక అద్భుతం చేశాను అనుకో, నాతో పాటు ఉన్న వాళ్ళు ఏమంటారంటే అన్న గురించి మాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. అన్న గురించి మాకు తెలుసు. అన్న ఈ సమయాన ఒక అద్భుతం చేస్తాడు అని అవగాహన ఉన్నోళ్ళు అంటారా లేదా? యేసు ప్రభు ముందు ఏదైనా సూచక్రియ చేసుంటే శిష్యులు కూడా ప్రశాంతంగా ఉండేవాళ్ళ కాదా? ఉండేవాళ్ళు కదా. కానీ అందరూ చూస్తుండగా మొదటి సూచక్రియ కానా అని పెళ్లి విందులో జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, తల్లి ఏమందంటే ఆయన మీతో ఏది చెప్తాడో అది చేయండి అన్నాడు. ఇక వీళ్ళు ఏం చేశారంటే ఆయన ఏది చెబుతాడా అని సర్వసిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? యేసు ప్రభు కనుక ఒక ప్రార్థన చేస్తే ఆ రాతి బాణల నిండా ఆకాశం నుంచి మధురమైన ద్రాక్ష రసం వస్తాయేమో అనుకున్నారు. ప్రార్థన చేస్తాడు, ఇప్పుడు అద్భుతం ఏమో కనులార చూడవచ్చు అనుకున్నారు. కానీ విచిత్రం ఏం తెలుసా? వాళ్ళనే పిలిచి అయ్యా, ఈ రాతి బాణలో ఉండి దానికి మీరు నీళ్లు పొయ్యండి అనేసరికి నీళ్ళే కదా అని పోసినప్పుడు వాళ్ళనే పిలిచి, విందు ప్రధాని వచ్చాడు కాబట్టి ఈ నీళ్ళు ఆయనకి ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ముంచి ఆయనకి ఇవ్వండి అని అన్నప్పుడు సాధారణంగా పెళ్ళికి ఎవరైతే పిలిచారో తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. ద్రాక్షారసం ముందే అయిపోయింది, మనల్ని అరుస్తాడు, తిడతాడు, ఇలాంటివి పెళ్ళికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? మా పరువు తీయటానికి పిలిచారా మీరు? మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? మనల్ని గనక ఎవరైనా సరైన మర్యాద కనుక ఇలేదనుకో ఏమంటాం? ఎందుకు పిలిచారు మమ్మల్ని? పరువు తీయటానికా? మీరు పెట్టేది పలావు ఒక 500 రూపాయలు బయట పెడితే ప్రశాంతంగా ఇంటికాడ తినేవాళ్ళం. ఇక్కడ పిలిచెల్లా పరువు తీశారే. ఇలాంటి పెళ్ళిళ్ళకి మమ్మల్ని ఎప్పుడు పిలవమాకండి. మీకు మీ పెళ్ళిళ్ళకి దండం, నమస్తే, ఇక రాము అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి ఒక టెన్షన్ మొదలైంది. ఆయన సామాన్యుడైన మనిషి కాదు, ఒక అధికారికి మనం మంచిలు ఇస్తే బాగుండిద్దా? బాగాదు. మరి ఈయనేందిరా
వాళ్ళకి మంచినీళ్ళు ఇమ్మన్నాడు. మంచినీళ్ళు ఇమ్మంటాడు ఏందిరా అనేసరికి చెప్పినవాడు ప్రభు, నరుడు కాదు, మనిషి కాదు, చెప్పినవాడు ఎవరు? దేవుడు అని చెప్పాడు. ఏదన్నా అన్నాడు అనుకో, విందు ప్రధాని ఏమన్నా అన్నాడు అనుకో, కేసుకెళ్ళి మంచిలు ఇద్దాం. మంచిలు ఇచ్చిన తర్వాత చూస్తాడు ముందు, మంచిలు ఇచ్చారా ద్రాక్షారసం ఇచ్చారని. చూసిన తర్వాత నిన్ను మంచిలు కనపడ్డాయి అనుకో, నన్ను చూస్తాడు. నేను మారు మాట మాట్లాడకుండా ఆయన వైపు చేయి చూపిస్తా. ఆయన వైపు, యేసు ప్రభు వైపు. ఎందుకు సార్? మాకు తెలియదు సార్. ఆయన ఏది ఇచ్చిరమ్మన్నాడు, మేము ఇచ్చాం. ఏదైనా మీరు అనాలంటే ఆయన అనండి, లేకపోతే తల్లిదండ్రులు అనండి. సరే, పెళ్ళికి వచ్చిన వాళ్ళు అన్నారు కదా, పెళ్ళికి వచ్చిన చుట్టాలు అంటారా? పెళ్లి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అడుగుతారు కదా, ప్రైజ్ ది లార్డ్ అని. ఇతను కూడా మారు మాట మాట్లాడుకోకుండా వెళ్ళి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయన చేతిలో ఉన్నంతసేపు అవి మంచినీళ్ళలాగా ఉండయామో. ప్రైజ్ ది లార్డ్. ఈయన చేతిలో ఉన్నంతసేపు మంచినీళ్ళలాగా ఉండయామో. ఎప్పుడైతే ఈయన చేతిలోంచి ఆయన చేతిలోకి మారాయో, ఎప్పుడైతే మారాయో నీళ్లను ద్రాక్షరసంగా, అప్పుడు ఏమంటాడు ఆయన? నేను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను కానీ ఎంత మధురమైన ద్రాక్షరసము. సాధారణంగా చేసే మనుషులు ఏం చేస్తారు? ద్రాక్షరసం అయిపోయినప్పుడు జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. ఇక వాళ్ళ మత్తులో ఏం తాగుతారు వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పెళ్ళిని అలా ముగిచ్చేస్తారు. కానీ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత మీరు నాకు శ్రేష్టమైన, నా దేవుని ప్రియులారా, ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు ఏమన్నాడు? మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయను. ఈ మాట యేసు ప్రభు ఏమన్నాడు? శిష్యుడు విషయంలో కనుక మనం మొట్టమొదటిగా ఆలోచిస్తే, శిష్యుడు విధేయత కలిగి నడుచుకుంటాడు. సాధారణంగా మనం ఏమంటాం? అయ్యా నీకు దండం. ఎందుకు? ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని తిడతారు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని తిడతారు. నువ్వేది మమ్మల్ని బొమ్మన్నావు? శిష్యుడు మారు మాట ఎత్తలా. శిష్యులు అక్కడ మీరు అనుకోవచ్చు, అక్కడ శిష్యుడిగా ఇచ్చి పంపించారని ఉందా? ప్రైజ్ ది లార్డ్. సరిగ్గా చూడండి. తీశారా? చూడండి, మొదటి కానీ చదవండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. పరిచారకులు ఎవరో? సాధారణంగా 2 విధాలుగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, పని చేసే వాళ్ళని, ఆ పెళ్ళికి ఎవరైనా క్యాటరింగ్ వాళ్ళని పిలిపించుకున్నారు అనుకో, ఎవరిని అంటారు? ఇప్పుడేమో మనం కొత్తగా క్యాటరింగ్ బాయ్స్ అని పిలుస్తాం. అప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు? పని చేసే వాళ్ళని. పెళ్ళి మండపాన్ని ఊడ్చే వాళ్ళైనా పని వాళ్ళైనా పిలుస్తారు లేదా? సరే, వాళ్ళ సంగతి తీసి ఇక్కడ ఏమని చెప్పబడింది? పరిచారకులు అంటే మీరు అటు వెళ్ళమాకండి, ఇటుకే వచ్చేసేయండి. ఎటుకి? యేసు ప్రభు దగ్గర ఎక్కువ శాతం ఎవరు ఉండారండి? శిష్యులే ఉండరు కదా. ఇప్పుడు నేనున్నాను, నాతో పాటు ఉన్న వాళ్ళకి పని చెబుతానా, బయటోడికి పని చెబుతానా? కాదులేన్న, బయట వాళ్ళకే పని చెప్తారంట. ఎవరికి చెప్తాను? నా మాట ఎవరైతే వింటాడో, నాకు ఎవరైతే విధేయతలు చూపుతారో వాళ్ళకే చెప్తానో చెప్పను. అక్కడ చాలా మంది ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎమ్మటి ఈ శిష్యులు ఉన్నారు కదా, తల్లి అంది ఆ పరిచారకులను పిలిపించి, పరిచారకులు అంటే ఆయన పక్కన ఎవరైతే అందుబాటులో ఉన్నారో
వాళ్ళని పిలిచి వాళ్ళతో చెప్తుంది ఆయన మీతో ఏది చెప్తాడో అది. నా దేవుని ప్రియులారా, ఈరోజు మొట్టమొదటిగా మీ అందరికీ చెప్తున్నాను, యేసు ప్రభు శిష్యుల్ని ఎందుకు ఆశించాడు, శిష్యుల్ని ఎందుకు చేయమన్నాడంటే, మొట్టమొదటిగా శిష్యుడు విధేయత కలిగి నడుచుకుంటాడు. దేవుడు ఏది చెప్పినా, దైవజనుడు ఏది చెప్పినా విధేయత కలిగి నడుచుకుంటాడు. దేవుడు ఏదైనా చెప్పాడు, దైవజనుడు ఏదైనా చెప్పాడంటే దాంట్లో న్యాయమైన ఆలోచన ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏది చెప్పినా న్యాయంగానే చెప్తాడు అని శిష్యుడు మొట్టమొదటిగా విధేయత కలిగి నడుచుకుంటాడు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు సమస్త జనులు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి ఆయన ఏమంటాడు, ఒక యవనస్తుడు వచ్చి అయ్యా, నేను కూడా ఈ రోజు నుంచి నీకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. నీకు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నా, నన్ను కూడా నీ శిష్యుడిగా చేర్చుకుంటావా అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, మంచిదే నాయన, చాలా మంచి ఆశ కలిగి ఉండవు, నాతో శిష్యుడిగా ఉండాలనుకున్నావు. యూదుల్లో కానీ ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేని ఆశ. ప్రభు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చాడు, అది చెప్పపోయినా మనసులో అనుకోవచ్చు, సరేనైనా మంచిదే, కానీ నువ్వేం చేస్తావంటే ఏంటిది, అదే నేను చెప్పింది ఫస్ట్. ఏమంటాడు, ఆజ్ఞలన్నిటినీ పాటించు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు అటంటాడు, ప్రభువా నువ్వు ఈ మధ్య వచ్చావు సేవకి, 30 సంవత్సరాలు నిండిన తర్వాత సేవకు వచ్చావు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రంలో నీకు తెలియని కూడా నేర్పిస్తారా? ప్రైజ్ ది లార్డ్. 10 ఆజ్ఞలు కానీ నువ్వు ఎన్ని ఆజ్ఞలు ఆ రోజు మా పితరుడైన మోషే రాయించాడే, మొత్తం కంఠత వాక్యంలాగా మొత్తం చెబుతా. ఎక్కడ ఎలా నడుచుకోవాలో, తల్లిని ఎలా సన్మానించాలో, పొరుగు అనే విషయంలో ఎలాగ ఉండాలో మొత్తం నాకు తెలుసు అన్నాడా లేదా? అన్నిటి నేను చేసుకుంటా వస్తున్నప్పుడు అయినా ఈ మనిషి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ యవనస్తుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మానవుడితోనా? మానవుడిగా ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరకు చేసేలేకూడదా? కొంతమంది దేవుడి దగ్గరకు చేసేళ్ళేస్తారు. దేవుడికే ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుడికే సలహాలు ఇచ్చేవాళ్ళు. కాదు ప్రభా, ఈ సందర్భంలో ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఈ సందర్భంలో ఇలా నడుచుకుంటే బాగుంటుంది కదా అంటే, యేసుప్రభు అంటే నీ కర్మ నడుచుకో అంటాడు. తర్వాత కర్మ కాలేదు ఎవరిది? మనది. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడు, ఈ యవనస్తుడు యేసుప్రభు అన్నాడు, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకి ఇచ్చేసిరా, అప్పుడు నువ్వు నన్ను వెంబడించొచ్చినప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు, వెళ్ళిపోయాడా లేదా? శిష్యుడిగా ఉండాల్సిన వాడికి మొదటి లక్షణం ఏంటిది? విధేయత ఉండాలా లేదా? చెప్పినప్పుడు చేయాలా లేదా? అవునా, చెయ్యాలి కదా. చేసి వచ్చినప్పుడు నీకు ఎంత అయితే ఆస్తుందో దానికి ఎన్ని రెట్లు చేసినా కూడా తక్కువే. ఎందుకంటే నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టి యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావు. అంటే దేవునికి నువ్వు విధేయత చూపాలనుకుంటున్నావు. కాబట్టి దేవుని మాట నువ్వు లోబడలా, ఆయన మాటకి నువ్వు విధేయత చూపట్లేదు. కాబట్టి ఆయన విడిచి, నా దేవుని ప్రియులారా, అందుకు యేసు ప్రభు అన్నాడు, దేవుడు సపరేట్ ఎవరినైతే శిష్యుడిగా ఉండాలని కోరుకుంటాడో వాడే విధేయత కలిగి నడుచుకుంటాడు. విధేయత కలిగి ఈరోజు మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్న నువ్వు మొట్టమొదటిగా నీకు ఉండవలసినది విధేయత కలిగి నడుచుకోవాలి. దేవుడు చెప్పిన, దైవజనుడు చెప్పిన విధేయత ఉండాలి. రెండోది కనుక చూస్తే,
శిష్యుని దేవుడు రెండోదిగా ఎందుకు పిలుచుకున్నాడంటే ఇచ్చిన పని సంపూర్ణంగా చేసేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. సగంలో ఆపేవాళ్ళు. అదే చూడండి 2వ అధ్యాయము 7వ వచనం చూడండి, యోహాను సువార్త. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మన ఇంట్లో నీళ్లు పట్టుకుంటాం కదా, కొండలకో కానీ బిందెలకు కానీ నీళ్లు పట్టుకుంటాం. గ్లాసు మునిగేటట్టుగా కొంత ఎలిత అనేది ఉంచుకుంటాం లేదా? ఏందండి మీరు ఇళ్ళలో నీళ్లు పట్టరా? మొగోళ్ళేమో నీళ్లు పట్టేటట్టు చెబుతున్నారు, ఆడపిల్లలేమో మేము నీళ్లు పట్టమన్నట్టు చెబుతున్నారు. అదేసి ఇంటికి నీళ్ళు ఎవరు చేత పట్టిస్తున్నారు మీరు? మేమే పడుతున్నాం అన్న వాళ్ళను. ఎలా పడతారు నీళ్లు మీరు ఇంటి దగ్గర? చెమ్ము కానీ గ్లాస్ కానీ పట్టేటట్టుగా కొద్దిగా ఎలిత అనేది, అవునా? సపోజ్ ఒక బాటిల్ కొన్నాం, వాటర్ బాటిల్ కొన్నాం, వాటి ఫుల్గా నీళ్ళు ఎత్తాడు, ఏం చేస్తాం? కొన్ని పారబోయటం ఏదోటి చేస్తాం. ఎందుకు? తాగటానికి అనుకూలంగా ఉండటానికి, పైన పడకుండా కింద పడకుండా అనుకూలంగా పట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ వీళ్ళు ఏం చేశారు? అంచుల మట్టుకు ఏదైనా చెమ్ము కానీ ఏదైనా గ్లాస్ కానీ పెడితే దాంట్లో ఉన్నాయి మొత్తం కింద. ఇది ఎందుకు చెప్పానంటే ఇచ్చిన పని కూడా సంపూర్ణం. ప్రభు చెప్పాడు వాటికి నీళ్లు పోయానంటే ఒక 2 బిందులు పోసి మౌనంగా ఉండొచ్చు కదా, 2 బిందులు పోసి మౌనంగా ఉండొచ్చు కదా. కానీ వీళ్ళు ఏం చేశారు? సంపూర్ణ అంటే అంచుల మట్టుకు. నా దేవుని ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? సగం సగం చేస్తున్నావా? ఏ పనైనా దేవుని సన్నిధిలో కానీ, దేవుని సన్నిధిలో నీకు ఏ పరిచర్య ఇచ్చినా నువ్వు దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా, లేకపోతే సగం సగం నెరవేరుస్తున్నావా? చెప్పుకోండి, మీ గుండెల మీద చేతులు తీసుకుని చెప్పుకోండి, దేవుడు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేస్తున్నానా? సంపూర్ణంగా చేస్తున్నావు. మరి సంపూర్ణంగా చేసేవాడేమో శిష్యుడు అవుతాడు, సగం సగం చేసేవాళ్ళు ఏమవుతారు? మీకే తెలియాలి. శిష్యులు అవుతాడా? దేవుడు ఏ పని చెప్పినా, దేవునికి ఏ పరిచర్య ఇచ్చినా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలి. సంపూర్ణంగా. నా దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో ఇచ్చిన ప్రతి ఒక్క పరిచర్య చాలా విలువైనది, చాలా విలువైనది. మీకు తెలీదు, దేవుడు మిమ్మల్ని శిష్యులందరికీ ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, శిష్యులాగా ఎందుకు పిలుచుకున్నాడంటే, చూసాం కదా శిష్యులకు దేవుడు ఏ హోదాని ఇవ్వాలనుకున్నాడు? మీరు దేవదూతలకు తీర్పు ఇదిన మీరు ఎరుగరా? ఎవరన్నాడు? దేవుని బిడ్డలనే కదా, దేవదూతలు తీర్పు తెచ్చేది ఎవరు? మనమా? దేవుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు తీర్చినా మనకు కూడా అవకాశం ఇచ్చాడా లేదా? లేదు కదా. డౌట్ ఉంది దీంట్లో. నా దేవుని ప్రియులారా, నీకు ఇచ్చిన పరిచర్య చాలా చాలా విలువైనది. అది చిన్నదైనా పెద్దదైనా ఇచ్చిన పనిలో సంపూర్ణత ఉండాలి. కొంతమంది దేవుని పని సగం చేసి మధ్యలో ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యలో అక్క ఈరోజు పరిచయం ఉంది, కొద్దిగా లేట్ అయితే అక్క, కొద్దిగా పరిచయంలో ఉన్నంటే నాకు ఇంటికాడ చాలా పనులు, నువ్వే పని పాట లేకుండా చర్చిలో తిరుగుతున్నావు, మాకు ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని పని, నా తమ్ముడా, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇచ్చిన పని నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు.
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను ఉమ్. నీ శక్తి లోపం లేకుండా చేయుము. ప్రైజ్ ద లార్డ్. ఏందంట, దేవునికి ఏ పని ఇచ్చినా శక్తి లోపం లేకుండా చేయాలి. ఎక్కడ ఎక్కడ నీకు ఇచ్చిన పనిలో కొరత కనపడకూడదు. అది ఏ పనైనా. ఒకవేళ నీకు ప్రార్థన చేసే దేవుడు కృపనిచ్చాడా, ఒక ప్రేయర్ టవర్ని లీడ్ చేసే కృపనిచ్చాడా, ఏ ఒక్క రోజు బ్రేక్ కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఒకవేళ నీకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు, కానీ ఇచ్చిన పని ఈ వారం రోజులు చేసాము, దేవుడు కూడా అద్భుతాలు చేస్తున్నాడు, ఈ మధ్య మనం చేయగలిగిన ప్రార్థన చేయగలిగిన దేవుడు మన పక్కనే ఉండి వెంటనే కార్యం చేస్తున్నాడని ఇక అందరం చాలు మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి అటు దిగి రావాల్సిందే, దేవదూతలు అందరూ అటు దిగి రావాల్సిందే అని చేసిన నాలుగు సేపు బాగా జరిగింది బాగా జరిగింది బాగా జరిగింది సంతోషాలు సంబరాలు చేసుకుంటూ ఇన్ని రోజులు బాగా జరిగింది కదా, ఈ ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాం కదా. ప్రైజ్లో కొద్దిగా నాకు బాగలేదులే, కానీ ఎందుకంటే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. చేసిన దాన్ని బట్టి తృప్తి చెంది, చేసిన దాన్ని బట్టి సంతోషపడి చేయాల్సిమని ఆపుతున్నాం. చేసాం కదా చాలు, ఒక వారం రెస్ట్ తీసుకుందాం, లేదా ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాం. చెప్తున్నా, దేవుడిచ్చిన పని సంపూర్ణ చేయాలి. చాలాసార్లు అంటాడు కదా, మనకిచ్చిన అవకాశం ఒక్క దూత గనుక అవకాశం ఇస్తే అవునా, ఒక్క దెబ్బలో అందరికి సువార్త చెప్పి బాప్తిస్మాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అవునా? కానీ దేవుడు వాళ్ళకి ఇవ్వాల. దూతలు అడుగుతూ ఉంటారు, ప్రభా ఈ మట్టి మనుషులు చూడు, సమస్య వచ్చినప్పుడేమో నీ దగ్గరికి వస్తారు, అంతా బాగున్నప్పుడేమో నిన్ను విడిచిపెడతారు, సమస్య వచ్చినప్పుడు నేను చేస్తా నీ పని, నీ సేవ చేస్తా, నన్ను ఒక్కసారి బాగు చేయి, ఒక్కసారి లేపు, ఒక్కసారి ముట్టు, ఇక నీ సేవకు తిరుగుండదంటారు. దేవుడు ముట్టిన తర్వాత దేవుడు కూడా కంటికి కనపడకుండా పరిగెత్తే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయ్యా వీళ్ళు. ఎందుకు నువ్వు వాళ్ళ మీద ఆధారపడుతున్నావు? ఎందుకు? చూడు, వాళ్ళు ఒక్కడైనా సరిగ్గా చేసేవాడు ఉన్నాడా? ఒక వారము పరిచయం చేసాడు అనుకో, రెండో వారం ప్రార్థనకే రాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక వారం పరిచయం చేశాడు అనుకో, రెండో వారం ఒకరోజు ప్రార్థన మొత్తం చేసి రెండో రోజు ప్రార్థన చేయటమే మర్చిపోతారు. ఇలాంటి వాళ్ళు ఇలా నమ్ముకుంటే ఎప్పుడు ఆత్మ రక్షించబడాలి? కాబట్టి ఒక్క అవకాశం నాకి, ప్రైజ్ ది లార్డ్, ఒక్క అవకాశం మాకి వీళ్ళందరికి సువార్త మేము చెబుతాం అంటే దేవుడు అంటే, రేయ్ ఏంది నీకు ఇచ్చేది? నువ్వు సృష్టిరా, నేను ఒక్క మాట పలిగితే వచ్చిన వాళ్ళరా, వాళ్ళని నా అరిచేతుల్లో చెక్కుకున్నా, నా రూపంగా వాళ్ళని చెక్కుకున్నా, వాళ్ళకి ఇవ్వాల్సిన హోదాన్ని మీకు ఇవ్వమంటావా? రాజు తర్వాత యువరాజులు వాళ్ళు నా పిల్లలు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వక మీకు ఇవ్వాలా? నా బిడ్డల చేత నేను జరిగిస్తానని ఆయన నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, నీ మీద ఎంతగా ఆధారపడ్డాడు. కానీ నువ్వేమో ఇచ్చిన పని సంపూర్ణంగా చేసే బుద్ధే లేదు మనకి. ఇచ్చిన పని ఒకసారి ఆలోచించండి నా దేవుని ప్రియులరా. ఈ మాటలు మీరేదో ఆదివారం రావాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి కాదు. దేవుని ఆత్మ అంతే మాట్లాడుతుంది. దేవుడు ఎందుకు శిష్యులంగా తయారు చేయమన్నాడు? శిష్యుని ఎందుకు ఆశించాడు అంటే వాళ్ళు అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉంటారంట. అందుకే ఆయన కోరుకునేది శిష్యుణ్ణి విధేయత కలిగి ఉంటాడు. రెండవది
ఇచ్చిన పని సంపూర్ణంగా చేస్తాడు. చివరిది శిష్యుడు ఏది ఆశిస్తాడంటే, ఎలా ఉంటాడంటే, ఏది జరిగినా ఘనతను కోరుకోడంట శిష్యుడు. ఏం చేస్తాడంట, తన ద్వారా ఏదన్నా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడనుకో, ఒక అద్భుతం చేశాడనుకో, దాన్ని బట్టి ఘనతను ఆశించడంట, ఘనతను కోరడంట. యోహాను అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర శిష్యులు ఎంతమంది వచ్చారు? పేతురు, యోహానులు. 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. వాడు నడుచుకుంటూ దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి ఏం చేయాలి? ఇప్పుడు వాడిని బాగు చేసింది ఎవరు? వాటి మీద చేతులు పెట్టి అద్భుతం చేసింది ఎవరు? శిష్యులు కదా. ఇప్పుడు ఇటు బాగుపడినప్పుడు ఏం చేయాలి? ఫలానా పేతురు, యోహాను నన్ను బాగు చేశారంటని దండోరా వేయాలా లేదా? వేయాలి కదా. ఫలానా ఇద్దరి ద్వారా నేను బాగుపడ్డాను, నా కాళ్ళు బలాన్ని పొందుకున్నాయి అని వీడు ఏం చేస్తున్నాడు? గంతులు వేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. పేతురు పిలిచి, రే నీకు మైండ్ ఉందా, మైండ్ లేదా? నీకే చెప్తున్నా, నీకు మైండ్ ఉందా, మైండ్ లేదా? ఏందయ్యా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు అయ్యా, ఇప్పుడు దాకా అరవలేదు కదా అయ్యా, ఏంది ఇప్పుడు అడుగుతున్నా? నీకు బాగు చేసింది ఎవరో? నీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసింది ఎవరో? నీ చేయబట్టుకుని లేపింది ఎవరో? మేము కదా. మరి ఇది దేవుని మహిమపడుతున్నా అన్నారా? వాళ్ళ బ్రతుకు దినములన్నిట చూడండి, దేవుణ్ణే మహిమపరిచారు కానీ వాళ్ళ ఘనతను ఎక్కడ ఆశించాల. ఎక్కడ వాళ్ళు ఘనపరచబడాలి, హెచ్చించబడాలి, ఎక్కడ ఆశించాల. మనమేమో ఒక్కసారి బైబిల్ చదివి ఒక ఆత్మను రక్షించి సంఘంలో పాస్టర్ గారు ఏదన్నా ఒక పరిచర్యలు అప్పగించాడు అనుకో, అమ్మ ఇక తట్టుకోలేక పాస్టర్ గారి కన్నా డిగ్నిటీగా వచ్చేవాళ్ళు ఉండరు చర్చికి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు కూడా ఇలా అలాంటి బట్టలు ఇక పట్టుకుంటే పట్టు వస్త్రాలు లాగన్నట్టుగా, అక్క చర్చిలో ఏ పరిచర్య? నేనా అలాంటి పరిచర్య అంటే పరిచర్య యొక్క అంటే ఏ పరిచర్య ఇచ్చినా సంతోషం చేయాలి. పరిచర్యలో మనకు హోదాలు లేవు కానీ ఇచ్చిన దాన్ని బట్టి ఇక కొంతమంది మైండ్ సెట్ నాకు చాలా మంది కనపడ్డారు. ఎక్కడ కాదు, చాలా చోట్ల చూశాను. ఇచ్చిన చిన్న పరిచర్య అయినా 10 మంది మీద పెత్తనం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 10 మంది మీద ఇక సంఘంలో పాస్టర్ గారి తర్వాత ఇక అన్న ఏ చెప్పినా నాకే చెబుతాడు కాబట్టి మీరు నాకు లోపడాలి, పాస్టర్ గారికి కూడా కాదు. పాస్టర్ గారు ఎవరు? మనం ఏదంటే పాస్టర్ గారు ఏమైనా లెటర్ రాసి పంపించామనుకో, చాలా మందికి లెటర్ రాసి పంపించామనుకో, చాలా మంది అన్నింటినీ కొన్ని వారం చెప్పే కదా, కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు బాగలేదంటే లెటర్ రాసి పంపించడం చాలు, పాస్టర్ గారిని మార్చే సంఘం కాదు ఇది. సంఘం చెప్తున్నా, ఇచ్చిన పరిచర్లో ఘనతను ఆశించమాకు. అది బాత్రూమ్లు గడిగే పరిచర్య అయినా, మనుషులు కనబడే పరిచర్య అయినా, ఏ పరిచర్య? బాత్రూమ్లు గడిగే పరిచర్య అయినా, మనుషులు కనబడే పరిచర్య అయినా, నువ్వు
దేవుని ఘనతను ఆశించు. దేవుని ఘనతను ఆశించు. నేను చెప్తున్నా, నువ్వు చేసే ప్రతి పరిచర్యకి బహుమానం ప్రభు అక్కడ దాచించాడు. ప్రైజ్ ది లార్డ్. బహుమానము దేవుడు అక్కడ దాచించాడు. నన్ను చూస్తున్నారా లేదా? ఆ? నేను చేసే పరిచయం చూస్తున్నారా లేదా? ఘనతను ఆశించు. మాకు ప్రభు ఏమన్నాడు? నన్ను ఘనపరచు వారినే. ఈరోజు నువ్వు ఘనతను తెచ్చుకుంటున్నావు, ప్రభుకి ఘనతను తీసుకొస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. అన్నా, ఈరోజు చాలా చక్కగా పాట పాడావన్నా. అబ్బో, నువ్వు పాట పాడుతుంటే మై మర్చిపోయి ఏమవుతున్నావు మాకే అర్థం కాలేదన్నా. అబ్బా, అక్కడ మళ్ళీ రాగం తీసావన్నా. అబ్బో, మన సంఘంలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు. ఏంటిది అక్క, అక్కడ మళ్ళీ రాగం తీసావు, ఒక్క గమకు అక్కడ మళ్ళీ వేసావు. అబ్బో, మామూలు చాలా బాగా పాడావు అక్క. ఇక అక్కని లేపుతారు. అక్క అన్న లేచి ఒకరోజు గమకం తిరగబడిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? రాగం తిరగబడిన తర్వాత ఎక్కడో లేపిన అక్కనే అన్ననే ప్రజలు ఏమంటారు? చెడగొట్టింది పాట. ఏంది పాట అంటే పాడేది? దేవుని పాట ఎట్టా పాడాలి? ఆత్మతో ఆనందించేటట్టు పాడాలి. కానీ ఈ అన్న ఏం చేశాడు? నేను పాట పడితే జనం మెచ్చుకుంటున్నారు కాబట్టి పొగిడి సౌలు గెలిచారు 1000 కొలదిగా, దావీదు గెలిచారు 10,000 కొలదిగా అన్నాడు. పొగిడి ఎత్తి కిందేసినట్టుగా చెప్తున్నా. నీ పాటైనా, నీ మాటైనా, నీ ప్రవర్తన బట్టి అయినా ప్రభువుకి ఘనత రావాలి, దేవునికి ఘనత రావాలి. ఏది ఇచ్చినా, ఒకవేళ దేవుడు నీకు ఏదైనా తలాంతు ఇచ్చాడు అనుకో, సపోజ్ నీకు పాట పాడే తలాంతు ఇచ్చాడు అనుకో, ఆ పాటను బట్టి అందరూ ప్రభువుని మహిమపరచాలి. ఒకవేళ నీ దగ్గరికి వచ్చారు అనుకో, చక్కగా పాడావు, మంచిది, దేవుడు నీకు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు, బాగా పాడావు. దాన్ని బట్టి ఏం చేయాలి? నాదేముందయ్యా, నాదేముంది, దేవుడికే మహిమ, దేవునికి ఘనత అని దేవుడికి చెల్లించాలి కదా. అవునా? ఒక దైవజనుడు చాలామన్నా ఒక మాట అన్నాడు, మీరు వినే ఉన్నారు. ఘనత ఏదైనా దేవుడికి, దూషణ ఏదైనా నాకు రావాలన్నట్టుగా. దూషణ ఎవరికి? మనకి. ఘనతకు పాత్రుడు ఎవరో? దేవుడు కదా. నేను చెప్తున్నా, ఏ పరిచర్య చేసినా, దేవుడు నీకు ఏది ఇచ్చినా, అది మాట అయినా, పాట అయినా, దేవుడి సన్నిధిలో పరిచర్య అయినా, హెచ్చించు మాకు, గర్వపడ మాకు. సాతానగాడు పడిపోయిన కారణం ఏంటిది? గర్వం. దేవుని ప్రియులరా, మనమందరం ఎలా ఉండాలి? అది శిష్యుడిని దేవుడు ఎందుకు ఆశ్రయించాడు అంటే, మొట్టమొదటిది ఏంటిది? విధేయత కలిగి, రెండవది ఇచ్చిన పని సంపూర్ణంగా చేసే తత్వం, మూడవది ఘనతను ఆశించడు. ఈరోజు నువ్వు ఆ ఘనతను ఆశిస్తున్నావు అనుకో, నీ ద్వారా వచ్చే ఘనత దేవుని దగ్గర పోట్ల నీకే వస్తుంది. దాన్ని బట్టి నీకు బహుమానం ఉండదు కదా. ఇప్పుడు నువ్వు పరిచర్య చేస్తాను దేనికి? నా కోసమా? ఎవరి కోసం? ఏనా నువ్వు పరిచర్య దేనికోసం చేస్తున్నా? పరిచర్య చేస్తే పాస్టర్ గారు ఏమన్నా ఇస్తున్నాడా? ఎప్పుడన్నా ఇచ్చానా? నాకే లేవు, మీకేం ఇస్తాం? చెప్పండి, ఎప్పుడన్నా? అవునా? నువ్వు పరిచర్య దేనికి చేస్తున్నావు? దేవుడి కోసమే కదా. నేను ఏదైనా పరిచర్య చేస్తే దీని ప్రతిఫలం దేవుడు ఇస్తాడనే కదా, పరలోకంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే కదా. అందుకే కదా పరిచర్య చేసేది. ఇక్కడ ఘనతను పొందుకోవడానికా? కాదు కదా. ఇదే ఆలోచన మీద ఉండండి. నేను ఏ పరిచర్య చేసినా, అది ఎంగిలాకులు ఎత్తేసిన, బాత్రూంలు కడిగిన, బండ్లు శుభ్రం చేసిన, అంట్లు దోవిన, ఆహారం వడ్డించిన, అన్నం వండిన,
ఏ పరిచర్య అయినా ఈ పరిచర్యను బట్టి నా దేవునికి మహిమ రావాలి, దీని ప్రతిఫలం దేవుని దగ్గర నేను తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అదే ఆలోచన మీద ఉండండి. అదే ప్రయాసతో పరిచర్య చేయండి. నిశ్చయంగా మీ ప్రయాస దేవుడు అత్యధికంగా, మీ బహుమానాన్ని అత్యధికంగా చేసేవాడు మనది. నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఒక మాట తెలియజేస్తున్నా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను శిష్యుడిగా శిష్యురాలిగా పిలుచుకున్నాడు. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది? చాలామంది ఉన్నారు. ఉండారా లేదా? మీరందరూ దేవునికి శిష్యుడు శిష్యురాలు, అవునా? అయితే ఈ 3 విషయాల్లో ఒక శిష్యురాలిగా ఒక శిష్యుడిగా నువ్వు ఎలా ఉండవో చూసుకో. ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి, చాలా సంగతులు ఉన్నాయి. ఈ 3 విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు? విధేయత కలిగి ఉన్నావా? దేవుడు ఏ చెప్పినా, దేవుడే కాదు తల్లిదండ్రులు కూడా ఏ చెప్పినా విధేయత కలిగి చేస్తున్నారా? పిల్లలైన వాళ్ళు దేవుని సన్నిధిలో కానీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉంటున్నారా? రెండవది ఏంటిది? సంపూర్ణంగా ఇచ్చిన పని, దేవుడిచ్చిన పరిచర్యలో సంపూర్ణత్వం కనపడాలి. సగం సగం. ఒకవేళ నీకు ఈరోజు బాగలేదు, మందిరానికి కూడా వచ్చే ఓపిక లేదు, అయితే నీ పరిచర్య ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకొకరికి అప్పకి చెప్పాలి. నీ పరిచర్య అలాగని అందరికి బాగుండి కూడా కొంతమంది రానోళ్ళు ఉంటారు. దేవుడు ఆరోగ్యం ఇస్తారు, మనిషిని చూస్తే 10 మందిని కొట్టేటట్టు కనపడతారు. కానీ దేవుని సన్నిధికేమో జలుబు చేసింది అనుకో, ఈరోజు జలుబు చేసింది, ప్రార్థన అంటాడు. ఎందుకక్క జలుబు అంటే? జలుబు అంటు వ్యాధి అంటదిగా, అంటు రోగం అంట కదమ్మా. చర్చికి వచ్చాను అనుకో, గబుకొని పసిపిల్లలు నా దగ్గరకు వచ్చాను, వాళ్ళు జలుబు వచ్చింది అనుకో, ఎందుకు? పెద్దవాళ్ళకి జలుబు వచ్చింది అనుకో, నన్నే కదా అనేది. అప్పుడు ఎవరికి అవమానం వచ్చింది? దేవుడికి అవమానం వచ్చింది. కాబట్టి జలుబు చేసింది కాబట్టి ఈరోజు నేను చర్చికి ఆగేవాళ్ళు ఎంతమంది లేరు? కొద్ది బాడీలో ఓవర్ హీట్ ఎక్కువైంది అనుకో, మీరు అర్థం చేసుకోండి. కొద్ది బాడీ అదని తేడాగా ఉంది, వేడి చేసింది, ఎందుకు తింటున్నావు అంతగా పలావులు? వేడి వస్తువులు ఎందుకు తింటున్నావు? వేడి ఎక్కువయ్యి చర్చిలో కూర్చోలేకపోతున్నాను, కొద్దిగా నాకు ఇబ్బందిగా ఉంది. రేపు నువ్వు ప్రార్థన రావటానికి నీకు అనారోగ్యం ఉందనుకో, ఈ నైటే మెడిసిన్ వాడుకో. దేవుని సన్నిధిలో కనపడాలను. దేవుని సన్నిధిలో ఎంతటి భాగ్యం. మరి రేపు వచ్చే ఆదివారం నుంచి జలుబు చేసిన, జ్వరం వచ్చిన, బాడీ పెయిన్స్ వచ్చినా ఏం చేయాలి? ఇంతగా ఆలోచన చెప్పావుగా, అంటువ్యాధి అన్నట్టుగా. అయితే మంచిది కదూ, చాలా మందికి చెప్పేది ఏం తెలుసా? బాగాలేదు, నేను చర్చి కాడ కూర్చోలేను అని కొంతమంది బిడ్డలు నన్ను అన్నప్పుడు, ఏమీ లేదు, చర్చిలో మంచం ఉంది, ఇబ్బంది అయితే చెట్టు కింద మంచం వేస్తా, ప్రశాంతంగా మునుకు, వాక్యం విను, ఇంటికి వెళ్ళిపో. సాకులు మాత్రం చెప్ప మాకు. ఎవరికి చెబుతారు సాకులు? మనుషులకైతే నమ్ముతారు, దేవుడికి సాకులు చెప్పకూడదు కదా. చెప్తున్నా, ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో బాప్తిసం పొందిన వ్యక్తికి పరిశుద్ధ ఆత్ముడు ఒక 4 విషయాలు తెలియజేశాడు కదా. ఏంటిది ఒకసారి చూస్తారా? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఈ 4 విషయాల్లో ఆత్మీయ జీవితంలో ఒక పునాది లాంటిది. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 విషయాలు కనుక నువ్వు కరెక్ట్గా ఉంటే నిన్నెవరు కదిలించలేడు.
నిన్ను బాప్తిసం ద్వారా ఆయన ఎందుకు పిలుచుకున్నాడంటే శిష్యుడిగా, శిష్యురాలిగా పిలుచుకున్నాడు. పిలుచుకుని ఏ విషయాలు ఎలా ఉండమన్నాడు? ఒకటి, విధేయత ఉండాలి. రెండోది, ఇచ్చిన పరిచర్లో సంపూర్ణత్వం ఉండాలి. మూడోది, ఘనతను. శిష్యుడైతే ఏ ఆశించడు. మరి మీరు ఆశించారు అనుకో, మీరేమవుతారు? శిష్యులు కానే కారు. ఒకవేళ నువ్వు శిష్యురాలిగా ఉండాలనుకో, ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విధేయత, చెప్పిన మాటకు లోబడే తత్వం, దేవుడైనా దైవజనుడైనా ఎవరైనా ఆత్మీయులు మంచి సలహా ఇచ్చారనుకో, పాటించు, మంచిది. రెండోది, సంపూర్ణత్వం. మూడోది, ఘనతను ఆశించు. ఒకవేళ ఘనత వచ్చింది, నువ్వు చేసే పరిచయను బట్టి కానీ, పాటను బట్టి కానీ, మాటను బట్టి కానీ, వాక్యాన్ని బట్టి కానీ ఘనత వచ్చింది అనుకో, ఎవరికి చెల్లించాలి? అది దేవుడికి అర్పించు. ఈ ఘనత దేవుడికే. నా దేవుంది, నన్ను వాడుకుంటున్నవాడు. చూడండి, మనకి మంచి ఎగ్జాంపుల్కి సాలెమన్న కనపడతాడు. ఏదైనా పరిచర్య ద్వారా ఒక ఘనత వచ్చింది అనుకో, ఏమంటాడు? నా దేవుంది. అవునా? ప్లాట్ఫామ్ మీద కూడా పనికిరాను అని అంటాడు. అన్నాడా లేదా? ప్లాట్ఫామ్ మీద నుంచోబెడతాను, ఎవరు కొంటారు? నేను దేనికి పనికొస్తాను? కానీ అలాంటి తీసుకొచ్చి ఎంత పరిచర్య చేస్తున్నాను. కానీ ఈ పరిచర్య ఘనత దేవుడికి అంటారు లేదా? నేను చెప్తున్నా, మనం కూడా అదే తీర్మానం మీద ఉండాలి. మన ద్వారా దేవుని పని ఏదైనా జరిగిందనుకో, ఏదైనా పరిచర్య జరిగిందనుకో, ఘనత ప్రభుకే రావాలి, దేవునికి రావాలి. కష్టపడండి. ఇచ్చిన పరిచర్యలో శక్తి లోపం లేకుండా కష్టపడండి. ఇచ్చిన పనిలో నమ్మకత్వం ఉండండి. దేవుని పనిలో దీవించబడతారు. నా తమ్ముడా, చివరికి ఒక్క మాట తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా నువ్వు రక్షణ లేకుండా ఉండవు. బాప్తిసం పొందకుండా ఇప్పుడు కూడా అంతే ఉండవు. ఇక ఎన్నాళ్ళు నువ్వు ఆ పాప జీవితంలో ఉంటావు? ఎన్నాళ్ళు? ఇది శాశ్వతం అనుకుంటున్నావా? అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఇది శాశ్వతమా? శాశ్వతం కాదు. ఈ జీవితం శాశ్వతం కాదు. ఎప్పుడు మన యాత్ర ముగిసిద్దో తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో తెలీదు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలీదు. ఏ క్షణం మన ప్రాణం పోయితో కూడా తెలీదు. కాబట్టి నీలో ఆత్మ ఉన్నప్పుడే అంటే నీలో జీవాత్మ ఉన్నప్పుడే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వానికి, మరి ఈ రోజు నువ్వు కనుక నువ్వు దేవుని నమ్మినట్లయితే బాప్తిసం పొందితే రక్షించబడతావు, పొందకపోతే శిక్షించబడతావు. నిత్య నరకములో యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ప్రదేశంలో నువ్వు యాతన పడాలి. ధనవంతుడు లాజరు గురించి మనం చూసాం కదా. భూమి మీద ఉన్నప్పుడేమో లాజరు ఎలా ఉన్నాడు? దరిద్రుడిగా ఉన్నాడు. తన దీన స్థితిని చూసి ఎవరు జాలి పడలా. ధనవంతుడు లగ్జరీ లైఫ్, తిన్నాడు, తన శరీరం దేనికైతే ప్రేరేపించిందో శరీర కోరికలన్నీ తీర్చుకున్నాడు. అయితే ఇద్దరు చనిపోయారు. ఒకడేమో దరిద్రుడు ఉన్నాడేమో ఎడగిపోయాడంట, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఈ భూమి మీద సుఖాన్ని, సంతోషాన్ని, లైఫ్కు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసినోడిని బ్రతికాడు కదా. వీడు చనిపోయాడు. ఇతను ఏడికెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. చెప్తున్నా, రక్షణ చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏదుందిలే ప్రతి పాస్టర్ చెప్పేది ఇదే కదా, బాప్తిసం పొందనే. నువ్వు చేసే ఆ ఒక్క పని నీకెంత ఆశీర్వాదం తీసుకొచ్చిందంటే అది ఊహించలేం. అందుకే బాప్తిసం పొందన్నా. చెడు సహవాసాలు విడిచిపెట్టు. ఇంకెన్నాళ్ళ పాప జీవితం? నీకు పాపమే సంతోషంగా ఉందా? పాప జీవితమే సంతోషంగా ఉందా? వద్దు. దాన్ని విడిచిపెట్టయితే నువ్వు దీవించబడతావు. పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, పాప జీవితాన్ని విడిచిపెట్టు.
దానికి సూచనగా బాప్తిసాన్ని పొందు. అప్పుడు నీకు దేవుడు ఉన్నత స్థితిని ఇస్తాడు. అప్పుడు నిన్ను కూడా శిష్యుడిగా శిష్యురాలిగా ఆయన పిలుచుకుంటాడు. ఎంత హోదానో ఎంత ఆధిక్యత ఇస్తాడో మనం ఊహించలేమండి. దేవుడిచ్చే ఘనత ఎంత అంత ఉండదు. కనుక నా దేవుని ప్రియులారా, రక్షణ లేని వారికి ప్రాముఖ్యంగా తెలియజేసేది, రక్షణ మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించండి, దీవించబడతాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు 104 కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ పునరుద్ధాన దినాన నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు 104 స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆత్మదేవుడా, నీ స్వరమును మాకు వినిపించి మమ్మల్ని అందరినీ నీ శిష్యులుగా, నీ శిష్యురాలుగా సిద్ధపరచుకున్నందుకు నీకు స్తోత్రాలు 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 104 కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నేటి నుంచి, ఈ రోజు నుంచి నా తండ్రి నీకు శిష్యులంగా బ్రతకడానికి మాకు కృప దయచేయండి. సంపూర్ణ విధేయత మాకు అనుగ్రహించండి. నువ్వు ఏది చెప్పినా నా తండ్రి విధేయత కలిగి చేయటానికి కృప దయచేయండి. నా దేవానికి వందనాలు, నీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు మా జీవితంలో ఫలింపు చేయమని కోరు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.